Respected Skrapani sir and other dignitaries on the dais and off the dais, a very good evening. First of all, Pallavi madam, thank you very much for saying that welcome back to home. So it's really a homecoming, like all the dignitaries here and those who are participating on web also. So నేను కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2006లో క్లియర్ చేశాను. 2006లో బిఫోర్ దట్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్లీట్లీ ఇన్ బిఎస్సి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. దీంట్లో కంప్లీట్ చేశాను బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. ఇది అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాద్దామని హైదరాబాద్ వచ్చాం. ద కోచింగ్ వాజ్ మెయిన్లీ ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లోనే ఉంది. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. బట్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీకి సంబంధించి కోచింగ్ అనేది హైదరాబాద్లో అవైలబుల్ లేదు. అండ్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్సో వెరీ మినిమల్ అనమాట. ఆ టైంలో నాకు చెప్పింది ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు తీసుకోండి, వన్ ఆఫ్ ద ఆప్షనల్, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ సక్సెస్ అని. కోచింగ్ సెంటర్కి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం నేను. కోచింగ్ సెంటర్ వెళ్ళాము. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టైం, అప్పటి వరకు సైన్స్లో ఉండి ఫస్ట్ టైం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చాము. క్లాస్లో కూర్చున్నాం కానీ నథింగ్ వాజ్ గోయింగ్ ఇన్సైడ్ అనమాట. ఏదో కూర్చున్నాం, రోజు వెళ్తున్నాం, క్లాస్ అటెండ్ అవుతున్నాం, వస్తున్నాం. అప్పుడు అనిపించింది నాకు దిస్ ఈజ్ నాట్ ద వే, ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఫండమెంటల్స్ కూడా మిస్ అయ్యాను నేను అని చెప్పేసి. అప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు నాకున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పని చేయండి, మీరు కోటిలో ఎవ్రీ సండే ఒక బుక్ మార్కెట్ ఉంటుంది, అక్కడ మీరు అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ బుక్స్ దొరుకుతాయి, చాలా తక్కువ ధర, 50 రూపీస్ ఎంతో ఉంటుంది ఒక్కొక్క బుక్, మెటీరియల్ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళ మెటీరియల్, అది చదువుకోండి మీకు ఫండమెంటల్స్ వస్తాయని. అది చదివినప్పుడు నాకు చాలా లూసిడ్గా, అంటే చాలా సింపుల్గా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు అనిపించింది నాకు, సరే దీంట్లో మనం క్వాలిఫికేషన్ కూడా తీసుకోవచ్చు, పీజీ కూడా చేయొచ్చు అని చెప్పేసి అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ రావడం, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్ చేశాను. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం. బట్ మీన్ వైల్ ఏదో ఒక జాబ్ కూడా సెటిల్ కావాలనే ఉద్దేశంతో అప్పుడు జూనియర్ లెక్చరర్స్కి పోస్టింగ్ పడిందండి, పోస్టులు నోటిఫికేషన్ పడింది. సో జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామినేషన్ మనం పార్టిసిపేట్ చేసాం. చేసిన తర్వాత ఏమంటే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాము, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత చాలాసేపు నన్ను బయట కూర్చోబెట్టారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారు, వెళ్తున్నారు ఇంటర్వ్యూకి, నేను పొద్దున వెళ్ళాను, మధ్యాహ్నం అయిపోయింది, అలా బయట కూర్చొని ఉన్నాను నేను. దెన్ వాళ్ళని అడిగాను, అక్కడ ఉన్న వాళ్ళు, బాబు ఏంటి వాట్ ఇస్ ద ప్రాబ్లం, వై మై నేమ్ ఈస్ నాట్ కమింగ్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీరు డిగ్రీ వరకు బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చేశారు, ఓన్లీ పీజీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు, దట్ కూడా అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ ఉంది. కాబట్టి మీరు ఈ లెక్చరర్స్ కావాల్సింది ఏంటి, +2 జూనియర్ లెక్చరర్ అంటే +1 +2 ఇంటర్మీడియట్ వాళ్ళకి టీచ్ చేయాలి, మీరు చదవలేదు కదా అసలు అక్కడ, కాబట్టి మీరు టీచ్ చేస్తారో లేదో డౌట్ నాకు, అందుకని చెప్పేసి మిమ్మల్ని బోర్డు వాళ్ళు పక్కన పెట్టమన్నారన్న. బట్ ఈలోపు వాళ్ళు లీగల్ ఒపీనియన్ కూడా అడిగారు, ఈ అబ్బాయిని అసలు మనం తీసుకోవచ్చా లేదా అని. నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది, ఎవరైతే పీజీ పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో చేసిన వాళ్ళు సివిక్స్ లెక్చరర్కి అర్హులు అని చెప్పేసి ఉందన్నమాట. అప్పుడు చివరికి ఏం చేశారంటే ఈవినింగ్ అరౌండ్ 4 o'clock నన్ను లోపలికి పిలిచారు, ఇంకా తప్పదని చెప్పేసి. ఎందుకంటే నోటిఫికేషన్లు ఎక్కడ బారింగ్ లేదు, నన్ను తీసేయాలని లేదు, డిగ్రీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఓన్లీ పీజీ గురించే ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడున్న చైర్మన్ గారు ఉన్నారు, ఆయన సమ్మవు అంటే వాళ్ళకి అప్పటికే మేకప్ చేసుకున్నారు, వీడు ఎట్లా పనికిరాడు టీచింగ్కి, వీడిని ఎలా అయినా బయటికి పంపించారు, అది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో దే స్టార్టెడ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్, ఆన్సర్ చెప్తున్నాను. చివరికి ఒకసారి అన్నారు ఆయన, నువ్వు చదువుకొని వచ్చింది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, గట్టి కొడితే 55% మార్క్స్ ఏదో వచ్చాయి నీకు, వేరే నీకన్నా ముందు వచ్చిన వాళ్ళందరూ జేఎన్యూ నుండి లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి వచ్చారు, అండ్ దే ఆర్ డూయింగ్ ఎంఫిల్, అదేవిధంగా పిహెచ్డి చేస్తున్నారు, లేదా 70-80% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, నీదేమో 55% మార్క్స్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చావు, నీకెందుకు వేయాలి ఉద్యోగం అని చెప్పేసి అడిగారు. ఓపెన్ నీకెందుకు వేయాలి ఉద్యోగం? దెన్ ఐ టోల్డ్ దెమ్ దట్ సార్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొని కూడా ఐఎమ్ ఈక్వల్లీ క్యాపబుల్ అని తెలుస్తూనే ఉంది కూడా, ఐఎమ్ బిఫోర్ యూ అలాగే విత్ దెమ్, మీ అందరితో పాటు వాళ్ళందరితో పాటు నేను కూడా వీళ్ళు ఎదురుగా ఉన్నాను సార్, ఐఎమ్ క్యాపబుల్ అని చెప్పేసి. సో ఆయన సాటిస్ఫై కాలే, వీడు ఎట్లా పోయి పిల్లల భవిష్యత్తు పాడు చేస్తారని ఉందన్నమాట ఆయనకి, అందుకని నాకు ఇవ్వకూడదు అనుకుని సరే ఒక పని చేసి పెన్ను పేపర్ అది ఇచ్చేసి అక్కడ వైట్ బోర్డు పెట్టుంది, దాని మీద టాపిక్ ఇచ్చి అది పిల్లలకు టీచ్ చేసినట్టు చేయమన్నారు.
టీచింగ్ ఎప్పుడు మనకు ప్రాక్టీస్ లేదు ఎప్పుడు, అంటే చదవటమే తప్ప టీచింగ్ ప్రాక్టీస్ లేదు ఎప్పుడు. సో ఐ కుడ్ నాట్ డూ ఇట్ మచ్ అన్నట్టు. సో ఆయన ఇంకా వెళ్ళిపోయి అన్నారు. అవుట్ ఆఫ్ 50 నాకు 7.5 మార్క్స్ ఏమో ఇచ్చారు మొత్తం ఇంటర్వ్యూలో. అండ్ ఐ స్టూడ్ జూన్ 2 ఉన్నాను. ఐ బికమ్ జేఎల్ ఆల్సో. జేఎల్ కూడా సెలెక్ట్ అయ్యాను. బట్ దాన్ని ఒక కసిగా తీర్చుకున్నాను. అంటే ఇది నా మీద ఒక డౌట్, నా క్యాపబిలిటీస్ మీద ఒక డౌట్ క్రియేట్ అయిందని దాన్ని తీర్చుకోవడం ఉద్దేశంతో 2002లో కారేపల్లి అని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఒక కాలేజ్ అది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్, అంటే స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపు 98% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎస్సీ ఎస్టీస్. అక్కడ మనకు ఒక డిఫికల్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక మేడం చెప్పినట్లు ఎవరైతే పిల్లలు సరైన బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారో, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారో, వాళ్ళకి రాయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు మేడం కనుక గుర్తుంటే వాళ్ళ లాంగ్వేజ్ కాదు అది. ట్రైబల్ పిల్లలకి తెలుగు అనేది మదర్ టంగ్ కాదు. సో రాయటం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి రాయటం దగ్గర నుండి మొదలు పెట్టాలి. అది కూడా ఏంటి, మళ్ళీ సాధారణంగా ఆర్ట్స్ అనగానే ఏం చేస్తారంటే, ఎవరైతే 3rd క్లాస్లో పాస్ అయ్యారో లేదా సప్లిమెంటరీలో పాస్ అయ్యి వచ్చారో వాళ్ళని ఆర్ట్స్ క్లాస్లో పెడతారన్నమాట. వీళ్ళకి చదువు నేర్పించాలి, అది ఛాలెంజ్. అండ్ అదే సమయంలో 2002లో ఒకేసారి దాదాపు 8 మంది లెక్చరర్లు ఆ కాలేజీలో పోస్ట్ అయ్యాం. కాలేజ్ స్ట్రెంత్ మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ 430 ఉంటే మేము వెళ్ళేసరికి కాలేజ్ స్ట్రెంత్ 85 అంత ఉంది. 85-90 మ్యాక్స్. ఏదో పేరుకు అన్ని సెక్షన్లలో అడ్మిషన్ తీసుకొని సెక్షన్ తీసేయకుండా అడ్మిషన్స్ చూపించే పరిస్థితి అనమాట. ఇది 2002 పరిస్థితి. నాకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ 2006లో వచ్చింది. 4 years ఐ వాజ్ దేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అప్పుడున్న శర్మ గారు ప్రిన్సిపల్ గారు లేదా మిగిలిన లెక్చరర్స్ ఎలా వర్క్ చేసామంటే, ఈవెన్ నైట్ 10 o'clock వరకు కూడా స్పెషల్ స్టడీ అవర్స్ పెట్టాం మనం. రాత్రి 10 గంటల వరకు, ఎవరికి పెళ్ళి కాలేదు, రాత్రి 10 వరకు కూడా స్కూల్లో అక్కడ ఉండి, కాలేజీలో ఉండి వాళ్ళకి స్టడీ అవర్స్ పెట్టి, బై ద టైమ్ వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కాలేజ్ 2006లో బయటకు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినా కానీ మేము అడ్మిషన్ ఇవ్వలేదు. 430 ఫుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళం. మా పక్కన మేము వెళ్ళేసరికి ఒక ప్రైవేట్ కాలేజ్ ఉండేది. వాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు, ఇంకా స్టూడెంట్స్ ఎవరు రాక. దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో అంత పట్టుదలగా చేయడం జరిగింది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సేమ్ ఇదే ఎక్కడైతే నిలబడి నేను మాట్లాడుతున్నాను ఇదే ప్లేస్లో స్టార్ట్ అయింది. ఆ ధైర్యం అనేది ఇక్కడ నుంచి వచ్చింది. సో నేను ఒక్కనే అనుకున్నాను కానీ నిన్న సార్తో మాట్లాడుతున్నప్పుడు చూసింది ఏంటంటే, చాలామంది మిత్రులు నాకు తెలిసి చాలామంది మిత్రులు. బలరామ్ అని చెప్పి సిఎండి నా జూనియర్ మంచి మిత్రుడు. అదేవిధంగా బిందు మాధవ్ ఎస్పీ కాకినాడ, బాలస్వామి డీసీపీ ఈస్ట్, అదేవిధంగా ఇంకా చాలామంది మంచి మిత్రులు. ఇన్ఫ్యాక్ట్ మేడం కూడా, హైమావతి మేడం కూడా మా రూమ్మేట్ వాళ్ళ బ్యాచ్మేటే, రాజరత్నం మీ బ్యాచ్మేట్. సో నేను ఇక్కడికి వెళ్తున్నానని చెప్తే తను చెప్తుండే, లేదు తను కూడా నా బ్యాచ్మేటే అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే, మనం ఎంతో మందిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరినీ చూడగలుగుతున్నాం. వీటన్నిటికన్నా నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, ఆ వామ్త్నెస్. ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్, ఒక కుటుంబం అనే భావన కలిగించడం. ఇందాక సార్ మేడం చెప్పారు ఒకటి, మేము సైతం అనే బుక్ ఒకటి రాశామని చెప్పేసి. సమ్వేర్ అరౌండ్ 2010లో అనుకుంటా, 15 years బ్యాక్. రోజు ఈవినింగ్ అరౌండ్ 8 o'clock నాకు ఫోన్ వచ్చింది. ఎవరు ఈ టైంలో ఫోన్ చేసిందని చూస్తే చక్రపాణి సార్, మేము ఒక బుక్ రాస్తున్నాము, దానికి మీరు ముందు మాటో మళ్ళీ మాటో రాయాలని చెప్పేసి. సో అప్పుడు ఆ మేము సైతం బుక్కి ఆ మళ్ళీ మాటను రాయటం అనేది జరిగింది. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను గుర్తుంచుకొని ఇక్కడికి పిలవటం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంబేద్కర్ యూనివర్సిటీ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో ఇందాక చెప్పినట్లు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సెక్షన్ ఆ బుక్లో నేను రాస్తాను. మహాభారతంలో ఒకటి చెప్తారు ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నది ఏది కూడా మహాభారతంలో లేకుండా లేదని. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ మహాభారత. అదేవిధంగా ఈ సమాజంలో ఈ యూనివర్సిటీ నుండి బెనిఫిట్ పొందని సెక్షన్ అంటూ ఎవరూ లేరు. ఆ విధంగా దిస్ ఈజ్ ఏ అకాడమిక్ మహాభారత. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.